ఈ రోజు ఎందుకు చాలా మంది జీవితాలు సూసైడ్ చేసుకున్నారు? ఈ రోజు ఎంతో మంది ధనం ఉన్నప్పటికీ కూడా, పలుకుబడినప్పటికీ కూడా ఎందుకు చచ్చిపోవాలనే ఆలోచనలు, తినడానికి తిండి ఉంది, మొత్తానికి సమృద్ధి ఉంది, వాడుకోవడానికి డబ్బులు ఉన్నాయి, ఎందుకు చచ్చిపోవాలని కోరికలు అంటే ఒకటే, నీ జీవితాన్ని పక్కకు తోసేసి పాపం నీ జీవితాన్ని నిలబడి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఎందుకు వచ్చాడు నీ లోకానికి? ఆ పాపం నుంచి నన్ను విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎందరి జీవితాలు అయితే పాపానికి దాసులైపోయి, ఎందరి జీవితాలు అయితే శాపంలో బ్రతుకుతున్నారో వారందరిని విడిపించడానికి యేసయ్య మాత్రమే సమర్థుడు. ప్రపంచంలో పరిశుద్ధుడిగా పిలువబడినవాడు, నాలో పాపం ఉంటే మీరు ఎవరైనా స్థాపించగలరని సవాల్ చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. పాపం నుంచి ఈ రోజు మనం విడిపించడానికి ఆయన వచ్చాడు. పాపం చేసే పని ఏంటని చెప్పాను మీకు? మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని ఆక్రమించుకున్నాం. మీ జీవితంలోకి వచ్చి ఆక్రమించుకున్నప్పుడు జరిగేది ఏంటంటే అది మీ జీవితాన్ని పరిపాలిస్తుంది. ఎవరు మీ జీవితాన్ని పరిపాలిస్తారు చెప్పండి? అది మన జీవితాన్ని. ఇప్పుడు నా ప్రశ్న, మీ జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?